హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు చికెను ములక్కాడ కర్రీ చేసుకుందామండి. అరకిలో చికెన్ తీసుకున్నానండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. 4 ఉల్లిపాయలు, 3 టమాటాలండి చిన్న చిన్నవి. ములక్కాడలో తీసుకుని 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. స్టవ్ వెలిగించుకుందామండి. 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మళ్ళీ కలుపుకుని ఒకసారి మూత పెట్టుకున్నామండి, ఉల్లిపాయలు మగ్గేదాకానే. ఇప్పుడు మూత తీసుకుందామండి. ఉల్లిపాయలు వేగే కదండి, టమాటాలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి, మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసుకుందామండి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గాయి కదండి, చికెన్ వేసుకుందామండి. చికెన్ వేసుకుందామండి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒకసారి కలుపుకుందామండి. మూత పెట్టుకుందామండి. కలుపుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. చికెన్లోకి మసాలా తయారు చేసుకుంటున్నానండి. కొద్దిగా చెక్కండి, 3 లవంగాలు, 3 యాలక్కాయలు, చిన్న స్టార్ పువ్వు అండి 2 ముక్కలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు వేసుకుందామండి. మిక్సీ కొట్టుకుందాం. అలాగే ఒక ఉల్లిపాయ అండి ఇందులోనే వేసేసుకుందామండి. ఎల్లుల్లిపాయలండి ఒక 6 అండి. వీటిని మిక్సీ కొట్టేసుకుందామండి. మసాలా కొట్టుకున్నానండి, ఇదిగోండి. మూత తీసుకుందామండి. కలుపుకుందామండి. ములక్కాయలు వేసుకుందామండి. ములక్కాయలు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. మూత పెట్టుకుందామండి కాసేపు. మూత తీసుకుందామండి. కారం వేసుకుందామండి. స్పూన్నర వేసానండి కారం. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఇందాక స్పూన్ వేసాను కదండి, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నానండి. మీకు సరిపడా చేసుకోండి, మళ్ళీ ఉప్పు ఎక్కువైనా బాగోదు కదండి. ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాం కదండి, ఒకసారి మూత వేసుకుందామండి. ఇప్పుడు మూత తీసుకుని వాటర్ వేసుకుందామండి. మసాలా రుబ్బుకున్న వాటర్ ఉంది కదండి, కొద్దిగా అవి వేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకుందాం. మూత వేసుకుందామండి. కలుపుకున్నామండి, మూత వేసుకుందాం. మూత తీసుకున్నాము. మసాలా వేసుకుందామండి. 1 స్పూన్ మసాలా అండి. ఒకసారి కలుపుకుందామండి. మూత పెట్టుకుందామండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మూత తీసుకుందామండి. కూర అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ కట్టేసుకుందామండి. స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను.
ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.